ఏపీసీపీఎస్ఏ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎస్ రద్దు చేయాలని, సిపిఎస్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, 3000 మంది పైగా ఉపాధ్యాయులపై ఉన్నటువంటి కేసులను తక్షణమే ఎత్తివేయాలని 26 జిల్లా కలెక్టర్ల గారికి విజ్ఞప్తి చేస్తూ రిప్రజెంటేషన్ ఇస్తూ, అలాగే 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల ఆశాజ్యోతి సిపిఎస్ ఉద్యమంపై మరింత ఉద్యమంలోకి పాల్గొనడానికి ప్రయత్నం చేయాలని ప్రతి సిపిఎస్ ఉద్యోగిని కూడా చైతన్యం తీసుకురావడానికి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రని ఈరోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో ప్రారంభించి మొదటిసారిగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకోవడం జరిగింది. మీకు తెలిసిందే 2004 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఎస్ భూతం ప్రవేశిస్తే 2015 ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడేదాకా సిపిఎస్ విధానంలో సిపిఎస్ ఉద్యోగులందరూ కలిపి రాష్ట్ర జిల్లా బాధ్యులందరూ కలిపి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. మా దేవానంద రెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు గారు, రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీం రాజేశ్వరరావు, రాష్ట్ర సహ అధ్యక్షులు చీర్ల కిరణ్ గారు, అలాగే రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సుబ్బలక్ష్మి గారు, అలాగే దేవానంద్ గారు, అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు చీర్ల కిరణ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి నరసింహులు గారు, ఈరోజు ఏపీసీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలో భాగంగా మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఉన్నాం. చూడండి, అద్భుతంగా ఒక పెద్ద రాజమందిరంలో ఉంది, ప్యాలెస్ లాగా. ఇప్పుడు తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు చేరుకోవడం జరిగింది. పీసుల భవనమే రాజభవనంలో ఉంది. బాపురే, మా వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. మా మిత్రులతో కలిసి కలెక్టర్ గారి దగ్గర చేరిపోతున్నా. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఏపీసీపీఎస్సీ సభ్యులు. ఏపీసీపీఎస్సీ పక్షాన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి విచ్చేసినటువంటి మరికొందరు సభ్యులు. ఏపీజీఏ తరఫున కూడా, ఐక్యవేదిక తరఫున కూడా రావడం జరిగింది. అంటే మీరు మా పెద్ద మీరే పెద్ద పెన్షన్ విద్రోహ దినమైనటువంటి సెప్టెంబర్ 1
పెన్షన్ మార్చ్ పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంతో ఈ తిరుపతి జిల్లా సిపిఎస్ చైతన్య యాత్ర ముగించింది. పిఎస్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు అంటే రెండవ రోజు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ వారికి ఏపీసీపీఎస్సీ తరపున వినతి పత్రం ఇవ్వబోతున్నాము. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి చేసినటువంటి సిపిఎస్ ఉద్యోగులు భారీగా వచ్చారు. ఒకటి పెన్షన్ విద్రోహ దినానికి నిరసన వ్యక్తం చేస్తూ పెన్షన్ మార్చ్ పేరుతో గుంటూరు విజయవాడ మధ్యన పాదయాత్ర కోసం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది చూస్తున్నారు. జిల్లా బాడీ పనిన ఈ కార్యక్రమం మనం ఎందుకు చేపట్టాము, ఎలా చేపట్టబోతున్నాము, రాయలసీమ జిల్లాల తర్వాత రాష్ట్రంలో ఎలా ఉంటుంది, తర్వాత సెప్టెంబర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మన ఏపీసీపీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాజీ పటాన్ గారిని ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా ఏపీసీపీఎస్సీ రాష్ట్ర జిల్లా బాధ్యులు విజయవంతంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి మా సిపిఎస్ ఉద్యోగుల సమస్యలపై రిప్రజెంటేషన్ కూడా పూర్తయింది. సిపిఎస్ఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలో భాగంగా రెండో రోజు మధ్యాహ్నం కడప జిల్లా కలెక్టరేట్కి విచ్చేసాము. ఇప్పుడు కలెక్టర్ గారికి ఏపీసీపీఎస్ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. అయితే కలెక్టరేట్ రాష్ట్ర సచివాలయం ఎలా ఉందో అంతకు మించి నాకు అద్భుతంగా కనిపిస్తుంది. ఇది మేము చూసినటువంటి అద్భుతమైన కలెక్టరేట్లో ఇది ఒకటి పెద్ద ప్యాలెస్లా ఉంది, చాలా బాగుంది. కడప జిల్లా కలెక్టరేట్లో ఏపీసీపీఎస్ తరపున ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్. కలెక్టరేట్ వద్ద ఆవరణంలో మనకి సెప్టెంబర్ 1 పెన్షన్ మార్చ్ పేరు మీద చేయబోయే భారీ పాదయాత్రకి పోస్టర్ ఆవిష్కరణ జరుగుతున్నది. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏపీసీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలో భాగంగా మూడో రోజు సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి చేరుకున్నాము. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రస్తుతానికి మీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా వందలాది మంది ఏపీసీపీఎస్సీ నాయకులు, అలాగే మాకు మద్దతు ఇచ్చినటువంటి ఐక్యవేదిక, అలాగే ఏపీజీఏ, అలాగే ఇతర ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా మాకు విచ్చేశారు. ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్కి రిప్రజెంటేషన్కి ఇచ్చేసినటువంటి ఉద్యోగులు దగ్గరికి వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు లీగా వెళ్తున్నటువంటి ఏపీసీపీఎస్సీ సత్యసాయి జిల్లా ప్రధాన కమిటీ సభ్యులు, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వందల్లో రావడం అనేది ఏపీసీపీఎస్సీ పక్షాన ఇది మేము ప్రారంభించిన మూడో రోజు. జిల్లా కలెక్టరేట్లో భారీగా చేరుకున్న ఏపీసీపీఎస్సీ ఉపాధ్యాయులు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి ఏపీసీపీఎస్సీ పక్షాన రిప్రజెంట్ చేస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆవరణలో జరుగుతున్నటువంటి సెప్టెంబర్ 1 పెన్షన్ మార్చ్ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతున్నటువంటి కార్యక్రమం.
అత్యంత భారీ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమం ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని చూడాలి. అత్యంత భారీ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమం ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని చూడాలి. ఈరోజు మూడో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్ వద్ద చేరుకున్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే సిపిఎస్ ఉద్యోగుల పాట దశని తీసుకొచ్చినటువంటి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ రామాంజనేయులు గారు ఆస్థాన జిల్లా కాబట్టి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మాకు ఏపీ సిపిఎస్కి ఇది ఖచ్చితంగా ప్రత్యేకతగా సంతరించుకున్నది. జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చేసినటువంటి ఏపీ సిపిఎస్ఏ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చేసినటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ సిపిఎస్ జరుగు సెప్టెంబర్ 1 పెన్షన్ మార్చ్ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. గోపి సార్ గారికి మన జిల్లా తరఫున జిల్లా చైర్మన్ గోపి సార్ గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి సిపిఎస్ ఉద్యమ నాయకులకు అందరికీ ఉద్యమ అభినందనలు. మరి ఒక సంవత్సరం పాటుగా మన రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యమం అనేది కొంచెం స్లోగా పోతున్నటువంటి కార్యక్రమం అందరికీ తెలిసినది. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చేసినటువంటి ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర జిల్లా అలాగే ఐక్యవేదిక సభ్యులు కూడా చేశారు. కర్నూలు జిల్లాకు భారీగా చేరుకున్నటువంటి ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు మద్దతు ఇచ్చినటువంటి ఐక్యవేదిక సభ్యులు కూడా చిన్న మట్టంటే అది చేశాడు కాబట్టి 6వ తేదీ 5వ తేదీ నెక్స్ట్ మీటింగ్ అందరూ మొత్తం రావాలని నాకు కోరిక. కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చేసారు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి ఏపీ సిపిఎస్ఏ బృందం భారీగా వచ్చేసారు. సిపిఎస్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్యతలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే ఐక్యవేదిక సభ్యులు హాజరయ్యారు. జిల్లా వద్ద కలెక్టరేట్లో సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం రోజు పెన్షన్ మార్చ్ కార్యక్రమం చేయబోతున్న నేపథ్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇంతటితో తొలి విడత కార్యక్రమము 8 జిల్లాల్లో పూర్తి చేసుకున్నాం. మరింత ఉత్సాహంతో రెండో విడతకి సిద్ధమవుతున్నాము. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ స్థాయిలో వచ్చేసినటువంటి సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయులు కేవలం తొలి విడత కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరం. నంద్యాల కలెక్టరేట్కి చేసినటువంటి ఉద్యోగోపాధ్యాయులు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి ఉద్యోగోపాధ్యాయులు నా దగ్గర 90% డిఆర్ఎస్ మనకు సిపిఎస్ డిఆర్ఎస్ అవి 6 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. దాని మీద మేము చేయని పోరాటం లేదు,
తెచ్చలేదు. వీళ్ళు ఏం చెప్పారంటే మనం గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ వచ్చిందంటే కేవలం అది ఏపీసీపీఎస్సీఏ ఉద్యమాల ఫలితం కారణంగా. మరి అదే పందాలో మాకు కావాల్సినది రిటైర్మెంట్ పెన్షన్. ఖచ్చితంగా రిటైర్మెంట్ పెన్షన్ సాధించుకుంటాం. బాబా సారు ఏపీజీ తరఫున మాట్లాడుతున్నాను. చంద్రబాబు సార్ గారికి నమస్కారము. ఇంతకుముందు ప్రభుత్వము జగనన్న మాకు మోసం చేశారు. అన్నీ ఓట్లు వేసుకొని సిపిఎస్ రద్దు చేస్తామని తెలియదు, పిఆర్సీ ఇవ్వలేదు, మమ్మల్ని నగ్గేట ముంచిపోయినాడు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు సార్కు చెప్తున్నాము, సూర్యనారాయణ తరఫున మేము జూన్ 4 వస్తాము ఎక్కడికి, విజయవాడకి. అక్కడ పిఆర్సీ గురించి సార్తో మాట్లాడుతున్నాం. దయచేసి మాకందరికీ న్యాయం చేయవలసింది కోటమే. ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో అది ఇన్ని జిల్లాల వారీగా ఈ సిపిఎస్ ఐక్య సమాఖ్య ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి జిల్లాను టచ్ చేస్తూ ప్రతి జిల్లాలో వాళ్ళు ఈ విధంగా ర్యాలీలు, ఈ విధంగా న్యాయం కోసము ప్రతి కలెక్టరేట్ని వచ్చి విన్నవించుకోవడం అనేది గొప్ప విషయము. ఇది ఒక డిపార్ట్మెంటు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్కరికే సంబంధించింది కాదు. ప్రతి ఆఫీస్లో 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ సిపిఎస్ సబ్స్క్రైబర్సే. కాబట్టి ఈరోజు ఏమంటే వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు, మీ ఉన్న దాంట్లో మీరు 35% విత్డ్రా చేసుకోవచ్చు అని. ఇప్పుడు మాకు అకౌంట్లో చూపించడము 20 లక్షలు 40 లక్షలు చూపిస్తుంది, కానీ 25% డ్రా చేయాలంటే 20 లక్షలు అనేది 10 lakhsకి చేసి ఆ 10 lakhsలో 25% అనమాట ఇచ్చేది. కాబట్టి ప్రతిసారి మనకు ఒక మెసేజ్ వస్తుంది ప్రతి నెల, ఇంత ఉంది మీ టైర్ వల్ల ఇంత ఉంది అని. దాన్ని చూసి సంకలు గుర్తుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా మోసపూరితమైంది. దాంట్లో మన షేర్ హాఫ్ ఆఫ్ ద షేర్ వచ్చేసి గవర్నమెంట్ది. కానీ అది ఎప్పుడు తీసుకుంటామో, ఎప్పుడు మనకు అకౌంట్లో పడుతుంది, అసలు పడిందా లేదా, వాటి గురించి మనకు ఏ సరైనటువంటి సమాచారం అనేది ఉండదు. ఓకే ఇంత పడింది, లంసంగా పడిందని వస్తుంటుంది అంతే. ఇప్పుడు మనకి జీపీఎఫ్ ఓపీఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చినట్టు మనకి స్టేట్మెంట్ రాదు, ఏం రాదు. అది కొందరికి అసలు పాస్వర్డ్లు తెలియదు, యూజర్ ఐడి ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఆ ప్రాణ అనేది కార్డు వచ్చింది, అది ఏ ఏటీఎంలో పెట్టాలో కూడా మనకు తెలియదు. అది ఊరికే వచ్చింది కార్డు అంతే, అది ఏందో కూడా మనకు తెలియదు. అటువంటి కార్డులు ఇంతకుముందు ఉన్నటువంటి అంటే ప్రభుత్వం గురించి అని కాదు, ఇంతకుముందు డ్వాక్రా మహిళలకు కూడా ఇచ్చినారు అటువంటి కార్డులే. అసలు మనము వాళ్ళు ఈక్వలే. ఇంకా అసలు అక్కడ మనకి ఏంటంటే మనకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది కూడా ఒక ఎంప్లాయీకి తెలియదు. అంటే గొర్రెలాగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనమే కాదు, ఇది మనకి ఏదో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ స్థాయి వాళ్ళే రావడం కాదు, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇప్పుడు ఎవరైతే కొత్తగా రిక్రూట్ అవుతున్నారో అందరికీ సమస్య ఉంది, కానీ అందరూ బయటికి రావడం లేదు. ఏమంటే మాకు మా జీతాలు చాలు, మా హోదా చాలు, మాకున్న మిగతా లగ్జరీస్ చాలని. అంటే మనకేనానండి, అంటే ప్రతి ఒక్కరి కోసం ఈ పోరాటం. కాబట్టి అందరూ తెలుసుకొని ఈ చైతన్య యాత్రలో పాలు పంచుకోవాలని లేదా సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను.